బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇన్నల్లదీన తఖదుల్ ఇజ్లాస నాలుహుం గదబు మిర్ రబ్బిహిం వదిల్లతున్ ఫిల్ హయాతి దునియా కదాలిక నజిల్ ముఫ్తరీన్. నిశ్చయంగా ఔదుడను ఆరాధ్యునిగా చేసుకున్నవారు తమ ప్రభు ఆగ్రహానికి గురవుతారు. ఈ ప్రపంచంలోనే వారు అవమానం పాలవుతారు. అసత్యాలు కల్పించే వారిని మేము ఇలాగే శిక్షిస్తాం. వల్లదీన అములు సయ్యాతి సుమ్మ తాబు మిన్ బాదిహా వఆమను ఇన్న రబ్బక మిన్ బాదిహా లగఫూరుర్ రహీం. మరెవరైతే దుష్కర్మలు చేసిన పిదప పశ్చాత్తాపడి విశ్వసిస్తారో నిశ్చయంగా అలాంటి వారిని పశ్చాత్తాపం తర్వాత నీ ప్రభువు క్షమిస్తాడు, కరుణిస్తాడు. వలమా సగదా ముతల్ గదబ్ వఖదలల్వా వవేను సఖతిహా హుదవ్ వరహమతుల్ లిల్లదీన హుమ్ లిరబ్బిహిం యర్హబూన్. కోపం చల్లారిన తర్వాత మూసా పలకలను ఎత్తుకున్నాడు. వాటిలో లిఖించబడి ఉన్న దానిలో తమ ప్రభువుకు భయపడే వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం ఉన్నాయి. వక్తర మూసా ఖౌమహు సబ్ఈనా రజులన్ లిమీఖాతినా ఫలమ్మా ఖదతుహుముర్ రజ్ఫతు ఖాల రబ్బి లౌ షి'త అహ్లక్తహుం మిన్ ఖబ్లు వయ్యా అతుహ్లికునా బిమా ఫఅల సుఫాహు మిన్నా ఇన్ హియ ఇల్లా ఫిత్నతుక్ तुदिल्लु बिहा मन तशाउ व तहदी मन तशाउ अंत वलियुना फगफिर लना वरहमना व अंत खैरुल गाफिरीन. మేము నిర్ణయించిన కాల వ్యవధి కోసం మూస తన జాతి వారిలో నుండి 70 మందిని ఎన్నుకున్నాడు. కానీ కొదిపివేసే విపత్తు, భూకంపం వారిని చుట్టుముట్టినప్పుడు మూస ఇలా నివేదించుకున్నాడు. ఓ ప్రభు, నీవు కనుక తలుచుకుంటే ఇంతకు పూర్వమే వీళ్లను నన్ను అంతమొందించి ఉండేవాడివి. ఏమిటి, మాలోని కొందరు మూర్ఖులు చేసిన పనికి గాను నీవు మమ్మల్ని అందరినీ అంతమొందిస్తావా? ఇది వాస్తవానికి నీవు పెట్టిన పరీక్ష. దీని ద్వారా నీవు కోరిన వానిని మార్గభ్రష్టుని చేస్తావు, నీవు కోరిన వానికి మార్గదర్శనం చేస్తావు. నీవే మా సంరక్షకుడవు కనుక మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు క్షమించే వారిలోకెల్లా గొప్ప క్షమాశీలుడవు. వక్తుబ్ లనా ఫీ హాదిహి దున్యా హసనతన్ వఫిల్ ఆఖిరతి ఇన్నా హుద్నా ఇలైక్ ఖాల అదాబీ ఉసీబు బిహి మన్ అషాఉ వరహమతి వసిఅత్ కుల్ల షై'న్ వసఅక్తుబుహా లిల్లదీన యత్తఖూన వయు'తూన అజ్-జకాత వల్లదీన హుమ్ బిఆయాతినా యు'మినూన్. మా కొరకు ఈ ప్రపంచంలో పరలోకంలోను మేలును రాసిపెట్టు, మేము నీ వైపునకే మరలాము. అల్లాహ్ సెలవిచ్చాడు, నా శిక్ష అంటావా? నేను కోరిన వానిపై దానిని విధిస్తాను. ఇక నా కారుణ్యం అది ప్రతి దానిపై ఆవరించి ఉంది. కాబట్టి నేను దానిని భక్తిపరులకు, జకాత్ ఇచ్చేవారికి, మా సూచనలను విశ్వసించే వారికి రాసి పెడతాను. అల్లదీన యత్తబిఉన రసూలన్ నబియ్యల్ ఉమ్మీయల్లదీ యజిదూనహు మక్తూబన్ ఇందహుం ఫిత్ తౌరాతి వల్ ఇంజీల్ యామురుహుం బిల్ మఅరూఫి వయన్హాహుం అనిల్ మున్కరి వయుహిల్లు లహుముత్ తయ్యిబాతి వయుహర్రిము అలైహిముల్ ఖబాయిథ వయదఉ అన్హుం ఇస్రహుం వల్ అగ్లాల లతీ కానత్ అలైహిం వల్లదీన ఆమనూ బిహి వఅజ్జరూహు వనసరూహు వత్తబఉన్ నూరల్లదీ ఉంజిల మఅహు ఉలైక హుముల్ ముఫ్లిహూన్. ఎవరైతే నిరక్షరాసి ఉమ్మి ప్రవక్త అయిన ఈ సందేశహారుణ్ణి అనుసరిస్తారో వారు ఈయన ప్రభావనం గురించిన ప్రస్తావనను తమ వద్దనున్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో లిఖించబడి ఉన్నట్టు కనుగొంటారు. అతను వారికి మంచిని చేయమని ఆదేశిస్తాడు, చెడు నుండి వారిస్తాడు, పరిశుద్ధమైన వస్తువులను వారికి ధర్మసమ్మతం చేస్తాడు, అశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు, వారిపై ఉన్న బరువులను దించుతాడు, వారికి బిగించబడి ఉన్న బంధనాలను తొలగిస్తాడు. కనుక ఎవరైతే అతనిని విశ్వసించి అతనికి ఆదరువుగా నిలుస్తారో, అతనికి సహాయపడతారో, ఇంకా అతనితో పాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్య భాగం పొందినవారు.
قل يا الناس إني رسول الله إليكم جميعا الذي له ملك السماوات والأرض لا إله إلا هو يحيي ويميت فآمنوا بالله ورسوله النبي الأمي الذي يؤمن بالله وكلماته واتبعوه لعلكم تهتدون. ఓ మొహమ్మద్ వారికి చెప్పు, ఓ మానవులారా, నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు పంపబడిన అల్లాహ్ సందేశహరుడను. ఆయన భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన జీవనాన్ని ప్రదానం చేస్తాడు, ఆయన మృత్యువుని ఇస్తాడు. కనుక అల్లాహ్ను విశ్వసించండి. ఆయన సందేశహరుడు, నిరక్షరాశైన ప్రవక్తను విశ్వసించండి. అతను ఆ ప్రవక్త అల్లాహ్ను, ఆయన ప్రోక్తాలను విశ్వసిస్తాడు. మీరు ఆ ప్రవక్తను అనుసరించండి, తద్వారా సన్మార్గానికి నోచుకుంటారు. ومن قوم موسى أمة يهدون بالحق وبه يعدلون. మూసా జాతి వారు ఒక వర్గం వారు ఉన్నారు. వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం వహిస్తారు, సత్యం ప్రకారమే న్యాయ నిర్ణయాలు కైకొంటారు. وَقَطَّعْنَاهُمْ اثْنَتَيْ عَشْرَةَ أَسْبَاطًا أُمَمًا وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ إِذِ اسْتَسْقَاهُ قَوْمُهُ أَنِ اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ فَانبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ وَأَنزَلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوَىٰ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ. మేము వారిని, ఇశ్రాయేలు సంతతి వారిని 12 వంశాలుగా విభజించి ప్రతి ఒక్క దానిని ఒక శాశ్వత వర్గంగా చేశాము. అతని జాతి వారు అతన్ని నీళ్లు అడిగినప్పుడు, నీ చేతికర్ర నా ప్రత్యేక రాతిపై కొట్టు అని మేము మూసాకు సంకేతం వహి పంపాము. అప్పుడు తక్షణం 12 ఊటలు దాని నుండి వెల్లుబికాయి. వారిలో ప్రతి వంశం వారు తాము నీరు త్రాగవలసిన స్థలాన్ని కనుగొన్నారు. మేము వారి మేఘాల ద్వారా నీడను కల్పించాము. వారి కొరకు మన్, సెల్వాలను దింపాము. మేము మీకు ప్రసాదించిన వాటిలోని పరిశుభ్రమైన వస్తువులను తినండి అన్నాము. అయితే వారు అతివాదానికి పోయి మాకు ఎలాంటి అపకారం చేయలేదు, తమ ఆత్మలకి అన్యాయం చేసుకున్నారు. وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ سَنَزِيدُ الْمُحْسِنِينَ. మీరు ఈ జనవాసంలోనికి వెళ్ళి నివసించండి, మీరు కోరిన చోటు నుంచి తినండి. హిచ్చతున్, మా తప్పులను మన్నించు అంటూ వినమ్రులై లోపలికి ప్రవేశించండి. మేము మీ పాపాలను క్షమిస్తాము, సజ్జనులకు మరింత అధికంగా అనుగ్రహిస్తాము అని వారితో చెప్పిన విషయం కూడా స్మరించుకోదగినది. وَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ وَأَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَظْلِمُونَ. కానీ ఆ దుర్వర్తనులో తమకు ఆజ్ఞాపించబడిన దానిని మరో మాటతో మార్చివేశారు. అందువల్ల మేము వారి దుర్మార్గానికి శాస్తిగా వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము.